భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆహ్వానిస్తే నిండు పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్లంపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కార్యక్రమంలో మండల నాయకులు పాపినేని సరోజనమ్మ, పాండవుల రామనాథం, ఎస్కే అభిద, బయ్య రాము మరియు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భోపాల్, నరసింహారావు, పాపారావు, శ్రీను, వెంకటయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మురుగుపాడు మండల కేంద్రంలో అమిత్ షా గారి చిచ్చు బొమ్మని తగులుపెట్టడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటులో అంబేద్కర్ పైన తన నోటికి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడి పార్లమెంటులో అవమానం చేసినందుకు నిరసనగా ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన యొక్క చరిత్ర కలిగిన అంబేద్కర్ అనే ఆయన అవమానం చేయడం అనేది చాలా దారుణం. అందుకోసం ఈ రోజున పార్లమెంట్లో మోడీ గారు కానీ అట్లనే అమిత్ షా కానీ ఇతర పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉండాలంటే ఇలా రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే ఉందో దాని ఫలితంగానే ఇవాళ ఫలాలు అనుమతిస్తున్నారు మోడీ కానీ అమిత్ షా కానీ. ఇవాళ కులాలకి మతాలకి ఇవాళ ధీటుగా అందరికీ సమానమైన హక్కు కల్పించాలనే దాని మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మరి చిన్నగా దాన్ని రద్దు చేయాలనే దాని మీద తన యొక్క ప్రయోజనాలు ఏదైతుందో దాన్నే తీసుకురావాలని చూస్తున్న అంబేద్కర్ని మరి రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కుట్రబడుతున్న మోడీ ప్రభుత్వం, అట్లనే ఎన్డీఏ ప్రభుత్వం. అందుకోసం ఇవాళ కులాలకు అతీతంగా బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికి కూడా రాజ్యాంగంలో కల్పించినాక మా గొప్ప మరి మేధావి అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఇలాంటి అమిత్ షాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, పార్లమెంట్లో ఆయన బర్తరఫ్ చేయాలి. ఇలాంటి యొక్క మరి గుండాయుసంగా మాట్లాడుతున్న మంత్రి కూడా మరి ఇవాళ హోంమంత్రి ఇవాళ ఆ రకంగా మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ రాజ్యాంగం విమర్శించడం అనేది చేస్తున్నారు. అందుకోసం ఇవాళ అనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ ప్రభుత్వం. అనుధర్మ శాస్త్రం తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క దేశంలో సామాన్య పౌరులపైన, ఇతర రాజకీయ పార్టీలపైన, అదే రకంగా ప్రజా సంఘాలపైన అందరిపైన కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే దాని మీద బాధ్యత అందరిపైన ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మరి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.